మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే శాసనమండలిలో తన ఛాంబర్లో అనంతబాబుతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అనంతబాబు పారిపోయినట్టుకు వచ్చిన కథనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అవన్నీ అవాస్తవాలని, తను ఎక్కడికి వెళ్లలేదని బొత్సకు అనంతబాబు తెలిపారు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఇంకా అనంతబాబు ఇంకా ఏ విషయాలు చెప్పారు బొత్సకు? అంటే ఈరోజు ఏదైతే ప్రధానంగా కూడా ముఖ్యంగా కూడా ఏదైతే ఈ డ్రైవర్కి సుబ్రహ్మణ్యాన్ని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో, అనంతబాబు ఆయనే ఆ హత్య చేశారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ఆ హత్య చేసిన తర్వాత అతన్ని ఎవరైతే మృతుడు అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆయనకైతే మాత్రం ప్రజెంట్ ఆయన అయితే మాత్రం బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ చేయాలి. అదేవిధంగా కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ హత్యకి సంబంధించి హత్య చేసే సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేయాలని పెద్ద ఎత్తున కూడా ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేటప్పుడు అనంతబాబుకి భార్య కూడా అక్కడే ఉంది కాబట్టి ఆమెను కూడా విచారణకి పిలవాలి, ఆమెను అరెస్ట్ చేసి విచారించాలి అని చెప్పి కూడా వస్తున్నటువంటి నేపథ్యం. అయితే గత 4 రోజుల నుంచి కూడా అనంతబాబు భార్య కూడా ఇద్దరు అబ్స్టాండ్స్ లో ఉన్నారని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో ఇవాళ అయితే మాత్రం ఇక్కడ మండలికి సంబంధించి మండలిలో పాల్గొని వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా అనంతబాబు అయితే మాత్రం బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి ఆఫీసులో అయితే ప్రత్యక్షం అవడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కూడా బొత్స సత్యనారాయణ అయితే మాత్రం అనంతబాబుని అక్కడ వచ్చిన వెంటనే కూడా నువ్వు మిస్ అయినట్టుగా కూడా పేపర్లో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళావని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అని అడిగినటువంటి సందర్భంలో అనంతబాబు అయితే మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. తాను ఎక్కడికి పోలేదని, కావాలని కొన్ని పత్రికల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి ఇటువంటి వార్తలు వస్తున్నాయి, తానైతే ఎక్కడికి పోలేదు, నిన్న కూడా బంధువుల పెళ్లికి వెళ్ళాను, అక్కడ పోలీసులు అందరూ కూడా ఉన్నారు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఏదైతే ఈ హత్యకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యానికి సంబంధించిన హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో, అనంతబాబుకి సంబంధించి పునర్విచారణ చేయాలి అని గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అప్పుడు హత్య చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆయన భార్య ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను విచారిస్తే కీలకమైనటువంటి విషయాలు బయటపడతాయని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి అనంతబాబు అయితే మాత్రం ఈ అరెస్టు జరగకుండా ఉండేందుకు అయితే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి క్రమంలో అరెస్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే అజ్ఞాతంలోకి ఆయన భార్య అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఆయనకి అనుకూలంగా అరెస్ట్ చేయకూడదని ఎప్పుడైతే చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి ఈ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మండలిలో అయితే మాత్రం ఆయన వస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన రావటం, వచ్చిన వెంటనే కూడా ఛాంబర్కి బొత్స సత్యనారాయణ ఛాంబర్కి వెళ్తాం. ఛాంబర్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన బొత్స సత్యనారాయణ అయితే ఆయన్ని నువ్వు అజ్ఞాతంలో ఉన్నటువంటి కూడా తెలుస్తుంది, అటువంటి సందర్భంలో ఏంటి అనేది అడగటం, ఆయన చెప్పడం అనేది మాత్రం ఒక యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా అనంతబాబు అయితే మాత్రం ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు స్పీకర్కి సంబంధించినటువంటి ఛాంబర్ ముందు ఈ ధర్నా అయితే నిర్వహించారు. ఆ ధర్నాలో కూడా అనంతబాబు అయితే పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.